హాయ్ మై డియర్ కామ్రేడ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరంతా మంచిగా అప్స్కిల్ అవుతున్నారని అనుకుంటున్నా. సో మనం సిఎస్ఎస్లో సైజింగ్ యూనిట్స్ వరకు వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ వచ్చి డిస్ప్లే ఇన్ సిఎస్ఎస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కామ్రేడ్స్, మనకి ఒక ఎలిమెంట్ డిస్ప్లే చేయడం అంటే ఓన్లీ చూపించడం కాదు, ప్రజెంట్ చేయడం కాదు. అది ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాం, ఎంత స్పేస్ టేకప్ చేస్తుంది, దాని విడ్త్ ఏంటి, హైట్ ఏంటి, దాని చుట్టూ ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా అఫెక్ట్ అవుతున్నాయా అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ ఈస్ ది ఇండియన్ వెబ్బీ. అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈ వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. డిస్ప్లే ఇన్ సిఎస్ఎస్. డిస్ప్లే ఇస్ ఎ ప్రాపర్టీ ఇన్ వెబ్ డిజైన్ ఫర్ కంట్రోలింగ్ ద లేఅవుట్. నేను మీకు ఇప్పుడే చెప్పాగా, లేఅవుట్ అనేది ఎలా కంట్రోల్ చేస్తున్నాం అనేది డిస్ప్లే చెప్తుంది. అలానే ఇట్ కంట్రోల్స్ హౌ ది ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ బిహేవ్స్, హౌ మచ్ స్పేస్ ఇట్ టేక్స్, అది న్యూ లైన్లో స్టార్ట్ అవుతుందా లేదా, ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ స్లైడ్స్లో వస్తున్నాయి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం విత్ ఎగ్జాంపుల్స్. ముందుగా టైప్స్కి వచ్చేస్తే 4 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్, బ్లాక్ అండ్ నన్. సో ఫస్ట్ మనం ఇన్లైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్లైన్ డిస్ప్లే అంటే ఏంటి? కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అది డివ్ కానీ స్పాన్ కానీ ఏవైనా. ఆ ఎలిమెంట్స్ అనేవి వరుసగా ఉన్నాయనుకోండి, దాంట్లో ఏది ఎంత విడుతుంది, ఏది ఎంత స్పేస్ టేకప్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పా. సో ఇన్లైన్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఎలిమెంట్ ఇన్లైన్ అయినప్పుడు, అంటే మనం డిస్ప్లే ఇన్లైన్ అని ఇచ్చినప్పుడు, ఇట్ డస్ నాట్ స్టార్ట్ అని న్యూ లైన్ అండ్ ఓన్లీ టేక్స్ అప్ యాజ్ మచ్ విడ్త్ యాజ్ నెసెసరీ. అంటే మనం ఎంతైతే విడ్త్ ఇస్తామో ఒక ఇన్లైన్ ఎలిమెంట్కి, అంతే విడ్త్ తీసుకుంటుంది అనమాట. అదే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనుకోండి, దీనికి ప్యూర్ ఆపోజిట్ ఉంటుంది. దానికి ఎంత మీరు విడ్త్ ఇచ్చినా కూడా ఆ లైన్లో ఆ ఎలిమెంట్ ఉందనుకోండి, దాని తర్వాత ఇంకే ఎలిమెంట్స్ని రానియదు. ఏ ఎలిమెంట్స్ వచ్చినా నెక్స్ట్ లైన్లో రావాల్సిందే. సో ఇన్లైన్ అనేది దాని తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్ని దాని పక్కనే ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి స్పాన్. ఒక్కసారి మనం కోడ్లోకి వెళ్ళిపోదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో index.html కావాలి అండ్ CSS ఫైల్ కావాలి మనకి, style.css ప్రస్తుతానికి. సో index.htmlలో స్పాన్ ఎలిమెంట్ అని చెప్తున్నా. ఇక్కడ స్పాన్ ఈజ్ గ్రేట్ ఫర్ టెక్స్ట్ లెవెల్ స్టైలింగ్. అంటే ఇక్కడ మనకు బేసిక్గా ఇన్లైన్ ఎలిమెంట్లో స్పాన్ ఎక్కువ వాడతాం. ముందుగా స్పాన్ తీసుకోండి, దిస్ ఈజ్ స్పాన్ ఎలిమెంట్ అని రాస్తున్నాం. లెట్స్ గో లైవ్. ఈ ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ దిస్ ఈజ్ అనదర్ స్పాన్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, ఈ స్పాన్ ఎలిమెంట్ తర్వాతే ఈ నెక్స్ట్ స్పాన్ ఎలిమెంట్ కూడా వచ్చేసింది. ఎందుకు దాని తర్వాతే వచ్చేసింది, నెక్స్ట్ లైన్లో రావచ్చు కదా అంటే, ఈ స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, అందుకే ఇలా వచ్చిందనమాట. బట్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నా, స్పాన్ మనం దేనికి మెయిన్గా వాడతామంటే టెక్స్ట్ లెవెల్ స్టైలింగ్కి వాడతాం అనమాట. అంటే మనకు ఇదొక సెంటెన్స్ అనుకోండి, దీంట్లో ఏదైనా పర్టికులర్ వర్డ్ కానీ పర్టికులర్ ఏదైనా మిడిల్ ఎలిమెంట్ని కానీ మనం స్టైల్ చేయాలనుకుంటే స్పాన్ బాగా హెల్ప్ అవుతుంది. లెట్స్ సపోజ్ వీ హ్యావ్ one div. ఓకే, హాయ్ దేర్, హౌ ఆర్ యూ. నాకు ఇప్పుడు హౌ ఆర్ యూ ఫ్రెండ్, మై ఫ్రెండ్. ఓకే, హౌ ఆర్ యూ మాత్రం నాకు హైలైట్ అవ్వాలన్నమాట. సో అది ఎలా జరుగుతుంది అంటే, దీన్ని మాత్రమే మనం స్పాన్లో ఇస్తున్నాం. ఇప్పుడు హౌ ఆర్ యూ, ఇప్పుడు దీన్ని స్పాన్లో ఇచ్చి ఈ స్పాన్ని మనం గ్రాప్ చేసుకుంటే దీనికి మాత్రమే మనం స్టైలింగ్ ఇవ్వగలుగుతాం. సో ఇది ఎలా జరుగుతుందంటే, చూడండి ఇక్కడ మనం దాన్ని స్పాన్లో ఇచ్చినా కూడా హౌ ఆర్ యూ అనేది సేమ్ లైన్లోనే ఉంది, ఎక్కడ మూవ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అది ఇన్లైన్ ఎలిమెంట్, దాని చుట్టూ ఉన్న ఎలిమెంట్స్ని దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట ఒకే లైన్లో రావడానికి. సో ఇప్పుడు మనం స్పాన్ కలర్ ఎల్లో, కలర్ వచ్చి బ్లాక్ అని ఇస్తున్నా. మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయడం మర్చిపోయాం. లింక్ కాలన్ CSS అనే షార్ట్ ఫామ్తో కనెక్ట్ అయిపోతుంది. ఎస్, చూడండి ఇక్కడ హౌ ఆర్ యూ అనే స్పాన్ ఎలిమెంట్ మాత్రం మనం హైలైట్ చేస్తున్నాం, అంతే. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇన్సైడ్ లింక్స్, ఇన్సైడ్ పారాగ్రాఫ్స్. అంటే మనం ఏదైనా లింక్స్ని ఎంబెడ్ చేయాలనుకున్నా కూడా స్పాన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు మనం స్టైలింగ్కి వాడినట్టు ఇప్పుడు మనం లింక్స్ కూడా ఎంబెడ్ చేయొచ్చు. ఆ లింక్స్ని స్టైలింగ్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు,
అండ్ ఎప్పుడైనా మనకి సైజ్ ఇగ్నోర్ అవుతుంది అనుకున్నప్పుడు మనం దాని డిస్ప్లే చెక్ చేయాలి ఒకసారి, అది ఇన్లైన్లో ఉందా బ్లాక్లో ఉందా అని. ఎందుకంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ మనం హైట్ కానీ విడ్త్ కానీ ఇవ్వలేం. చూడండి, ఈ స్పాన్కి ఫస్ట్ ఒక బార్డర్ ఇస్తున్నా. ఓకే, యా, దీనికి నేను విడ్త్ 500 పిక్సెల్, ఇట్ వోంట్ కమ్. హైట్ 50 పిక్సెల్, దాట్స్ హౌ ఇట్ ఈస్. యా, ఇక్కడ చూడండి, ఈ రెండు హైడ్ అయిపోయాయి ఎందుకంటే ద డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ ప్రివెంట్స్ విడ్త్ ఫ్రమ్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్. దీని ఎఫెక్ట్ ఉండదు ఇన్లైన్ ఎలిమెంట్స్కి, అదే నేను ఇక్కడ చెప్తున్నా. ఇఫ్ సైజింగ్ ఫీల్స్ ఇగ్నోర్డ్, ఫస్ట్ చెక్ వెదర్ ది ఎలిమెంట్ ఈస్ ఇన్లైన్ ఆర్ నాట్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి వెళ్ళిపోతున్నాం. సేమ్ దీనికి ప్యూర్ ఆపోజిటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇట్ ఆటోమేటికలీ ఆక్యుపైస్ ది ఎంటైర్ హారిజాంటల్ స్పేస్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ యాక్చువల్ కంటెంట్ ఈ స్మాల్. ఇక్కడ ఇంకొక డివ్ తీసుకుంటా. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కామ్రేడ్స్, నేను చెప్పడం మర్చిపోయా. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డోంట్ ఫర్గెట్. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాగా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్: డివ్, హెడింగ్స్, పారాగ్రాఫ్, ఫామ్, హెడర్, ఫుటర్, సెక్షన్. ఇవన్నీ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఇప్పుడు స్పాన్ అనేది ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్. ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇలా మీకు ఆన్ ద గో వచ్చేస్తాయి అనమాట. బట్ ఇంటర్వ్యూస్కి మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్లైన్ ఎలిమెంట్, ఇన్లైన్ బ్లాక్ వీటి డిఫరెన్సెస్ ఏంటి, ఈ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ డివ్లో నేనేం చెప్తున్నా మీకు, సారీ, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గురించి. ఓకే, సో దిస్ ఈజ్ అ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్తున్నా. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ డివ్కి ఏదైనా క్లాస్ తీసుకుందాం, బ్లాక్ ఎలిమెంట్ అనే క్లాస్ అంట. ఓకే, ఇప్పుడు డాట్ బ్లాక్ ఎలిమెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, వైట్, బార్డరు ఇంతెందుకు, సరే తీసుకుందాం, చూద్దాం. యా, దిస్ ఈజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, దాని విడ్త్ హైట్ అది రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం విడ్త్ని హైట్ని ఇవ్వచ్చు, అది అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ చేసి దీన్ని గ్రాప్ చేస్తే తెలుస్తుంది. చూడండి, దీస్ ఆల్ ఆర్ అప్లైడ్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ డివ్కి మనం ఇంకొక డివ్ యాడ్ చేసామనుకోండి, కంటిన్యూయేషన్ టెక్స్ట్ అని. ఈ డివ్ నెక్స్ట్ లైన్లో వస్తుందా, సేమ్ లైన్లో వస్తుందా? అఫ్ కోర్స్ నెక్స్ట్ లైన్లోనే వస్తుంది, ఎందుకంటే బోత్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అదే మనం స్పాన్ ఇచ్చుంటే సేమ్ లైన్లో వచ్చేది. ఇప్పుడు మనం ఇన్లైన్ బ్లాక్ గురించి తెలుసుకుందాం. ది ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫార్మాటెడ్ యాజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్, బట్ యూ కెన్ అప్లై బ్లాక్ లెవెల్ ప్రాపర్టీ. ఈ ఇన్లైన్ బ్లాక్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, పేరులోనే ఉంది. ఇది ఇన్లైన్ ఎలిమెంటే, యాక్చువల్లీ ఇన్లైన్ ఎలిమెంట్గా యాక్ట్ చేస్తుంది. కానీ మనం ఇన్లైన్ ఎలిమెంట్స్కి విడ్త్ హైట్ ఇవ్వలేం కదా, ఇచ్చినా అది ఎఫెక్ట్ చూపించదు. బట్ ఇక్కడ ఇన్లైన్ బ్లాక్లో అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినప్పటికీ విడ్త్ హైట్ ఇవ్వచ్చు మనం. సో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఇది మనం ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, అంటే ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఎప్పుడైనా మీకు లేఅవుట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే మీరు ఏదైనా ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారంటే ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మాకు పక్కా ఒక ఇన్లైన్ ఎలిమెంట్ కావాలి, కానీ దాని విడ్త్ హైట్ కూడా నేను కంట్రోల్ చేయగలగాలి డెవలపర్ అనే సిచ్యువేషన్లో మాత్రమే ఇది వాడాలి. ఓకేనా? అందుకే ఇక్కడ చెప్తున్నా, యూజ్ దిస్ లెస్ వెన్ కంపేర్డ్ టు అదర్స్ యాజ్ ఇట్ విల్ హ్యావ్ వైట్ స్పేస్ బిట్వీన్ ఎలిమెంట్స్ క్రియేటింగ్ స్మాల్ విజిబుల్ గ్యాప్స్. ఇన్లైన్ బ్లాక్కి చుట్టూరా అంటే బార్డర్ బయట చిన్న వైట్ స్పేస్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ అవుట్లైన్ రీజియన్లో చిన్న వైట్ స్పేస్ లాగా, అంటే అదొక గ్యాప్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కువ ప్రిఫర్ చేయకండి. అలాంటి టైంలో ఏం చేయాలి కామ్రేడ్స్ అంటే, ఇక్కడ మీకు చెప్తున్నా, గో ఫర్ లేఅవుట్ సిస్టమ్స్ లైక్ ఫ్లెక్స్ ఆర్ గ్రిడ్. ఫ్లెక్స్ గ్రిడ్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో మనం ఫ్లెక్స్ గ్రిడ్ వాడచ్చు. బట్ ఇన్లైన్ బ్లాక్ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ చూసేద్దాం ఇప్పుడు. డివ్ కాకుండా పారాగ్రాఫ్ తీసుకుందాం ఈసారి. దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ ఎలిమెంట్, స్పాన్లో ఉంటుంది. ముందు ఇన్స్పెక్ట్ని తీసేస్తాం.
ఇప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్ అనే స్పాన్ ఎలిమెంట్ ఇన్లైన్ కదా, దీన్ని ఇన్లైన్ బ్లాక్గా మారుస్తాం. ఎలా అంటే విత్ దాని క్లాస్ ఏంటి, క్లాస్ ఏమి ఇవ్వలేదా, సరే డైరెక్ట్ ఎలిమెంట్నే సెలెక్ట్ చేసుకుందాం. డిస్ప్లే వచ్చి మనం ఇన్లైన్ బ్లాక్గా మారుస్తున్నాం. యాక్చువల్లీ పీ కాదు, పీలో ఉన్న స్పాన్ కదా, సో పీ స్పేస్ స్పాన్, పీలో ఉన్న స్పాన్ ఎలిమెంట్ని మనం ఇన్లైన్ బ్లాక్గా మారుస్తున్నాం. చూడండి ఇప్పుడు దీని విడ్త్ హైట్ చేంజ్ అయిపోయింది, దీనిలాగా వచ్చింది. ఎందుకు దీనిలాగా వచ్చిందంటే 500 పిక్సెల్ 50 పిక్సెల్ అని ఇచ్చామన్నమాట స్పాన్కి. స్పాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఎక్కడ స్పాన్ ఉన్నా కూడా ఈ విడ్త్ హైట్ అఫెక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్లో హౌ ఆర్ యూ అనే దానికి ఎందుకు అఫెక్ట్ కాలేదంటే అది ఇన్లైన్ ఎలిమెంట్. ఇక్కడ ఎందుకు అఫెక్ట్ అయిందంటే అది ఇన్లైన్ ఎలిమెంట్ అయినప్పటికీ అది బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ కూడా రెస్పెక్ట్ చేయాలి అని మనం ఇన్లైన్ బ్లాక్గా ఇస్తున్నాం. అందుకు మీకు ఇక్కడ చెప్పినట్టు వైట్ స్పేస్ యాడ్ అవుతుందని చెప్పాయి కదా, అది మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. చూడండి జాగ్రత్త చూడండి, దీని మీద ఓవర్ అయినప్పుడు ఇక్కడ స్పాన్కి 502x52 అని ఉంది. మనం ఇచ్చింది 500 పిక్సెల్ విడ్త్, 50 హైట్, కానీ ఇక్కడ 22 పిక్సెల్ ఎలా యాడ్ అయింది. ఓకే, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బాక్స్ మోడల్ వచ్చేస్తుంది. ఇక్కడ మార్జిన్ యాడ్ అయింది చూడండి, ఈ డిఫాల్ట్ మార్జిన్ అనేది 1 పిక్సెల్ యాడ్ అయింది అనమాట. అందుకే ఇక్కడ విడ్త్ 1+1 2 పిక్సెల్ అయింది, హైట్ కూడా 1+1 2 పిక్సెల్ ఎక్స్ట్రా అయింది. ఈ ఎక్స్ట్రాసే ఇన్విజిబుల్ గ్యాప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డిస్ప్లే నన్, పేరులోనే ఉంది నన్ అంటే ఆ డిస్ప్లే ఉన్న ఎలిమెంట్ని పూర్తిగా తొలగించడం. పూర్తిగా అంటే లేఅవుట్ నుంచే తొలగించేయడం, అక్కడ ఇంకేం ఉండదు, దాని గ్యాప్ ఉండదు, ఇంకేం ఉండదు. ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ లేఅవుట్ కంప్లీట్లీ, కండిషనలీ షో ఎర్రర్ మెసేజెస్. ఓకే, ఎప్పుడైనా ఒక ఎర్రర్ మెసేజ్ ఒక సిచ్యువేషన్లో మాత్రమే కనిపించి కొద్ది క్షణాల పాటు మళ్ళీ డిసపియర్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్లో ఇది వాడచ్చు డిస్ప్లే నన్ అని. ఇంకా కొన్ని యూస్ కేసెస్ ఏమున్నాయంటే టాగ్లింగ్ పాపప్స్, రెస్పాన్సివ్ మెనూస్. ఓకే, ఇది నేను ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ నా డే టు డే లైఫ్లో కూడా నేను ఎక్కువ వాడుతున్నా రెస్పాన్సివ్ మెనూస్ అనేవి. ఇదంతా ఒక్క ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, 80%. ఎందుకంటే అది డిస్ప్లే నన్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే నన్ను డిస్ప్లే బ్లాక్ అనేవి ఈ రెండు ఒక కాంబినేషన్ లాంటివి. ఒక సిచ్యువేషన్లో మాత్రమే నాకు డిస్ప్లే నన్ కావాలి అంటే అది లేఅవుట్ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకొక సిచ్యువేషన్లో మాత్రమే అది నాకు కావాలి, కనిపించాలి, లేఅవుట్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనే సిచ్యువేషన్లో ఈ డిస్ప్లే నన్ అనేది వాడతాం. డిస్ప్లే నన్ను డిస్ప్లే బ్లాక్, ఇది ఒక ఎగ్జాంపుల్. రెస్పాన్సివ్ మెనూ అంటే ఇప్పుడు మీకు మెనూ ఏదైనా వెబ్సైట్లో మెనూస్ ఉంటాయి, అంటే సైడ్ బార్ కానీ మెనూ కానీ అది రెస్పాన్సివ్ ఉంటుంది అనమాట ఆన్ క్లిక్. అంతెందుకు నా వెబ్సైటే తీసుకోండి, క్రిష్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు సైడ్ బార్ కావాలంటే దీన్ని మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి దీన్ని రెజల్యూషన్ తగ్గియాలి, అంటే ఒక మొబైల్ లాగా మార్చేస్తే సైడ్ బార్ వస్తుంది, లైక్ గ్యాలక్సీ S8. ఇక్కడ ఇది డిఫాల్ట్ సెట్టింగ్. ఓకే, ఇప్పుడు డిస్ప్లే నన్లో ఉంది ఏది, ఈ మెనూ అనేది. బట్ నేను ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తానో ఆ డిస్ప్లే అనేది నన్ నుంచి బ్లాక్ అవుతుంది, అంటే బ్లాక్ అంటే కనిపిస్తుంది అనమాట, నన్ కాదు అని. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది డిస్ప్లే బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఇది క్లోజ్ చేస్తే డిస్ప్లే నన్, అంతే. ఇట్స్ దాట్ సింపుల్ కామ్రేడ్స్. ఏదైనా సిచ్యువేషన్ వచ్చేంత వరకు మీరు డిస్ప్లే నన్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్నే టాగ్లింగ్ అంటాం. టాగిల్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అని, అంతే. అండ్ విజిబిలిటీ హిడెన్. విజిబిలిటీ హిడెన్కి డిస్ప్లే నన్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్గా చెప్తాను చూడండి. విజిబిలిటీ హిడెన్ అని ఇచ్చినప్పుడు ఇది ఒక ప్రాపర్టీ. విజిబిలిటీ హిడెన్ అనేది డిస్ప్లే ఈక్వల్ టు విజిబిలిటీ హిడెన్ అని ఇవ్వడం, డైరెక్ట్ విజిబిలిటీ హిడెన్ అని ఇస్తాం. విజిబిలిటీ హిడెన్ అని ఇచ్చినప్పుడు దాని విజిబిలిటీ మాత్రమే వెళ్ళిపోతుంది, తొలగించబడుతుంది, కానీ అది లేఅవుట్లో అక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ రూల్ ఉంది, చైల్డ్ ఎక్సెప్షన్ రూల్ అని. ఒక పేరెంట్ ఉంది, దాని లోపల ఒక చైల్డ్ ఉంది అనుకోండి. పేరెంట్కి విజిబిలిటీ హిడెన్ ఇచ్చినప్పుడు దాని చైల్డ్ కూడా విజిబిలిటీ హిడెన్ అనే ఉంటుంది డిఫాల్ట్గా. బట్ మనం చైల్డ్ మాత్రం కనిపించేలా చేసుకోవచ్చు. అది ఎలా ఓవర్ రైడ్ చేస్తామంటే విజిబిలిటీ విజిబుల్ అని ఇవ్వచ్చు, హిడెన్కి ఆపోజిటే విజిబుల్. సో విజిబిలిటీ విజిబుల్ అని ఇస్తే అది కనిపిస్తుంది అనమాట. ఇది ఒక రియల్ లైఫ్ సినారియో. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ యూజర్స్ కెనాట్ క్లిక్, హోవర్, ఫోకస్ ఆర్ ట్రిగర్ ఎనీ జావాస్క్రిప్ట్ ఆన్ క్లిక్ ఈవెంట్స్ ఆన్ ది హిడెన్ ఎలిమెంట్. అంటే ఈ విజిబిలిటీ హిడెన్ ద్వారా మనకి హోవరింగ్ కానీ ఇంకేమైనా జావాస్క్రిప్ట్
ఆన్ క్లిక్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ పనిచేయవు, ఇంపాక్ట్ ఉండవు అనమాట. చూద్దాం ఇప్పుడు. లెట్స్ షో విజిబిలిటీ హిడెన్. ఓకే, ఈ డివ్లో ఐడి తీసుకుందాం. ప్రతిసారి క్లాస్ అయినా ఐడి ఈక్వల్ టు విజిబిలిటీ హిడెన్. ఇంత పెద్ద ఐడి ఎందుకు, హిడెన్ అనేది తీసుకుందాం చాలు. హ్యాష్ హిడెన్ విజిబిలిటీ ఫస్ట్ ఒకసారి చూద్దాం. లెట్స్ షో విజిబిలిటీ హిడెన్ అనేది ఉంది ఇక్కడ. విజిబిలిటీ హిడెన్ అని ఇస్తున్నా. దీనికి కొంచెం బార్డర్ 1 pixel సాలిడ్ బ్లూ. ప్రతిసారి సాలిడ్ ఏంటి, సార్ డాటెడ్ తీసుకుందాం. ఓకే, అది కనిపించట్లేదుగా, దీన్ని ఒకసారి తీసేద్దాం. లెట్స్ షో విజిబిలిటీ హిడెన్ ఈజ్ దేర్. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి దీని విడ్త్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఆ వ్యూ పేజ్ ఎంత అయితే ఉంటుందో ఆ లాస్ట్ వరకు ఉంది. దీన్ని ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేద్దాం. విజిబిలిటీ హిడెన్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూసారా, అస్సలు మనం హోవర్ అవ్వలేకున్నాం దాని మీద. అక్కడ ఎలిమెంట్ ఉందో లేదో కూడా తెలియట్లేదు మనకి. విజిబిలిటీ హిడెన్ ద్వారా అలా అయిందనమాట. ఎక్కడది, వీ కెనాట్ పర్ఫామ్ క్లిక్ కానీ హోవర్ కానీ ఫోకస్ కానీ ఇవేం చేయలేం. ఆ ఇంటరాక్టివిటీని అది డిజేబుల్ చేస్తుంది. ఇప్పుడు ఒపాసిటీ 0. ఇక్కడ ఒపాసిటీ అంటే అది ఎంతవరకు కనిపిస్తోంది మన కంటికి అని, అది ఎంత మటుకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, 0% లేదంటే 100% ట్రాన్స్పరెంట్గా ఉండాలా అనేది ఇది కంట్రోల్ చేస్తుంది. ఒపాసిటీ 0 అంటే ఏం కనిపించదు, ట్రాన్స్పరెన్సీ అనేది 100% ఉంటుంది. అంటే అసలు ఏం కనిపించదు, దాని థిక్నెస్ 0 అని. అదే ఒపాసిటీ 1 అని ఇచ్చామనుకోండి, 0 to 1 అంటే 0 to 100% లాగా. ఒపాసిటీ 1 అని ఇస్తే కనిపిస్తుంది. ఈ ఒపాసిటీ మనకి ఎప్పుడు మెయిన్గా యూజ్ అవుతుందంటే ఏవైనా యానిమేషన్స్ చేసేటప్పుడు. ఇప్పుడు సడన్గా ఒక ఎలిమెంట్ ఫేడ్ ఇన్ అవ్వాలి అంటే ఫేడ్ అవ్వాలి, మళ్ళీ కనిపించాలి, ఇలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇలాంటి టైమ్స్లో మనం ఒపాసిటీ వాడతాం అనమాట, కొంచెం యానిమేషన్స్ కోసం. అలానే మీరు ఎప్పుడైనా ఒపాసిటీ 0 ఇచ్చినప్పుడు ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశాను, ఆల్వేస్ పేర్ ఇట్ విత్ పాయింటర్ ఈవెంట్స్ నన్ అండ్ అరియా హిడెన్ ట్రూ సో దట్ యూజర్స్ కెనాట్ క్లిక్ ఇట్ ఆర్ హియర్ ఇట్ రెడ్ బై స్క్రీన్ రీడర్స్. స్క్రీన్ రీడర్స్ అని కొన్ని ఉంటాయి, ఇది వెబ్ డెవలప్మెంట్లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. స్క్రీన్ రీడర్స్ అనేది డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో ఆ డిజేబుల్డ్ పీపుల్కి ఇప్పుడు కళ్ళు లేవు, కొంతమందికి వినిపించదు. సో ఇలా కళ్ళు లేని వాళ్ళకి ఎలా యాక్సెస్ చేస్తారు వెబ్సైట్ని, చెవులతో. అలానే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కళ్ళతో యాక్సెస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు లేని వాళ్ళు చెవులతో యాక్సెస్ చేసేటప్పుడు కీబోర్డ్ నావిగేషన్ వాడతారనమాట. ఈ ట్యాబ్ అనే కీ వాడతారు. సో ఈ ట్యాబ్ అనే కీ ఏం చేస్తుందంటే కొన్ని స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని ఫోకస్ చేస్తుంది అనమాట. మనమైతే మౌస్ ద్వారా తీసుకెళ్తాం, ఇలా మౌస్ ద్వారా తీసుకెళ్ళి ఇది బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్ అని క్లిక్ చేస్తాం అనమాట. కానీ డిజేబుల్ పీపుల్ ఏం చేస్తారంటే ట్యాబ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేసే కొద్దీ ఈ ప్రతి ఆప్షన్ సెలెక్ట్ అవుతున్నాయి. సో ఆ టైంలో మీరు ఒపాసిటీ 0 ఇచ్చారనుకోండి, మీకైతే కనిపించదు, ఓకే. బట్ బ్లైండ్ పీపుల్ ఎలా చెప్తారు, వాళ్ళకి తెలియదు కదా. అంటే ట్యాబ్ కీకి కూడా తెలియజేయాలి అంటే మీరు ఈ ప్రాపర్టీ ఇవ్వాలన్నమాట. CSSలో పాయింటర్ ఈవెంట్స్ నన్ను అరియా హిడెన్ ట్రూ. అరియా హిడెన్ అంటే ఒపాసిటీ 0 ఉన్న ఎలిమెంట్ హైడ్ చెయ్యి అని మనం కీబోర్డ్కి చెప్తున్నట్టు, సిస్టమ్కి చెప్తున్నట్టు. సో వాళ్ళు బ్లైండ్ పీపుల్ ట్యాబ్ ద్వారా యాక్సెస్ చేయాలనుకున్నా కూడా దాన్ని యాక్సెస్ చేయలేరు. అదే కదా మనకు కావాల్సింది కూడా, ఒపాసిటీ 0 ఉన్న ఎలిమెంట్ ఎవరు యాక్సెస్ చేయకూడదు. దట్స్ ఇట్. మీరు ఈ డాక్యుమెంట్ ఒకసారి చదివేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒకవేళ వీడియో స్కిప్ చేసి ఈ డాక్యుమెంట్ ఒక్కడే కామ్రేడ్ ఏంటి నోట్స్ ఇస్తున్నాడు కదా, డిస్క్రిప్షన్లో పేజ్ చేస్తున్నాడు, డాక్యుమెంట్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది కదా అని మీకు ఎన్నో డౌట్స్ వస్తాయి ఈ డాక్యుమెంట్ చదివేటప్పుడు. ఎందుకంటే నేను అంత డీటెయిల్గా ఇవ్వాలా, అంత డీటెయిల్గా ఇస్తే టెక్స్ట్ బుక్సే చదువుకోవచ్చు. మీరు టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళకి కూడా డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ క్లారిఫై అవ్వాలి. ప్లస్ ట్యుటోరియల్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉంటుందంటే, నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే ట్యుటోరియల్స్ ద్వారానే. వాటిని బాగా మంచిగా విని జీర్ణించుకొని నోట్స్ తీసుకొని నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి అప్స్కిల్ అవ్వాలి. ఇది ద పర్ఫెక్ట్ అప్స్కిల్లింగ్ ప్రాసెస్ అనేది. ఊరికే బుక్స్ చదువుకుంటేనో లేదంటే ఊరికే ట్యుటోరియల్స్ చూసినా కూడా రాదు, మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ స్లైడ్కి వచ్చేసరికి ఫ్లెక్స్ అనేది
మీకు ఇక్కడ ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చా అంతే. ఇది ఒక లేఅవుట్ సిస్టము. దీన్ని ఏ టైంలో వాడాలి, డిస్ప్లే ఫ్లెక్స్ అంటాం అనమాట సిఎస్ఎస్లో. సో ఈ ప్రాపర్టీ ఎప్పుడు వాడాలనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చా, ఒక ట్రైలర్ ఇచ్చా. నెక్స్ట్ మీకు ఫ్లెక్స్ గ్రిడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు ఫ్లెక్స్ కంటైనర్, దీన్ని యాక్చువల్లీ కంటైనర్ అని చెప్తాం ఎందుకంటే కొన్ని చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకుందాం ఒక పేరెంట్ ఎలిమెంట్కి. div1 div2 అసైడ్, ఈ 3 చైల్డ్ ఎలిమెంట్స్ కదా. మనం డిస్ప్లే ఫ్లెక్స్ ద్వారా వీటి లేఅవుట్ని మనం మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వాటికి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అని ఇస్తున్నాం. 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. ఇప్పుడు ఇవన్నీ ఒక రో వైజ్లో ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఫ్లెక్స్లో మనకి ఇది 1 dimensional అనమాట. అంటే ఎయిదర్ రో పరంగా కానీ లేదంటే కాలం పరంగా వర్టికల్గా కానీ ఇది చూపిస్తుంది అనమాట లేఅవుట్ని. సో ఇప్పుడైతే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఒకటే కాలం ఉంది. ఇప్పుడు దీనికి డిస్ప్లే ఎందుకు చేంజ్ అవ్వలేదు? ఓకే, నేను ఇక్కడ సారీ కామెంట్స్, డిస్ప్లే ఫ్లెక్స్ అనేది పేరెంట్ కంటైనర్కి ఇవ్వాలి. ఇది ఒక మిస్టేక్, సారీ ఏమనుకోకండి. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది పేరెంట్ కంటైనర్కి ఇవ్వాలి, లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్కి కాదు. ఎందుకంటే ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది పేరెంట్కి ఇచ్చినప్పుడు ఆ పేరెంట్ అనేది ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయిపోతుంది. సో ఆ కంటైనర్లో ఉన్న ఏ ఎలిమెంట్స్ అయినా, ఆ పేరెంట్లో ఉన్న ఏ చైల్డ్ ఎలిమెంట్స్ అయినా కూడా ఫ్లెక్స్ ఐటమ్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇప్పుడు మనం ఈ సెక్షన్కి విచ్ ఈస్ ద పేరెంట్ కంటైనర్, ఇక్కడ చూడండి సెక్షన్ అనేది పేరెంట్, ఈ 3 ఎలిమెంట్స్ అనేవి చైల్డ్ ఎలిమెంట్స్. మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది చైల్డ్కి కాదు ఇవ్వాల్సింది, పేరెంట్కి ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇందాక 1 by 1 వచ్చాయి ఎలిమెంట్స్ అన్ని, ఇప్పుడు చూడండి ఒక రో వైజ్లో వచ్చేసాయి. ఎందుకు అంటే డిస్ప్లే ఫ్లెక్స్ యొక్క డిఫాల్ట్ ప్రాపర్టీ, దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే రో వైజ్గా ఉంటుంది అనమాట. సో మీరు దాన్ని మార్చాలి అనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇవ్వాలి అని అనుకుంటే చూడండి ఏం చేంజ్ ఉండదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్లెక్స్ డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ రో వైజ్గా ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 రోనే ఉంది, కానీ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3. సో 1 రోనే వచ్చేలాగే తీసుకొచ్చింది అనమాట, ఎందుకంటే అంతా ఒకే రోలోనే వస్తాయి. అదే మనం 1 by 1 రావాలి నాకు ఇలా వద్దు అంటే ఇలా ఓవర్ రైడ్ చేస్తాం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని, అంటే దాని యొక్క డైరెక్షన్ కాలం లాగా తీసుకురా అని. ఇప్పుడు చూడండి అంతా ఒకే కాలంలో వచ్చేసింది, ఒకే కాలంలో, కానీ రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మీరు 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే చిల్డ్రన్గా అన్ని రోస్ యాడ్ అవుతాయి అనమాట. ఇది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను తీసుకొని వస్తాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దీని యొక్క పర్ఫెక్ట్ యూస్ కేసు ఏంటి అంటే నావ్ బార్, అది ఇంతకుముందు చెప్పాక మెనూ అని, దాని యొక్క ఐటమ్స్ని మనం అలైన్ చేయాలనుకున్నా కూడా, ఇంకా టెక్స్ట్, ఐకాన్స్, ఇంకా ఏవైనా ఇమోజీస్ లేదంటే అదర్ ఎలిమెంట్స్ ఒకే లైన్లో ఉన్నప్పుడు దాని లేఅవుట్ని మనం చేంజ్ చేయాలనుకున్నా కూడా ఫ్లెక్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు డిస్ప్లే నేర్చుకునేటప్పుడే ఈ ఫ్లెక్స్ కంటైనర్ గురించి కూడా తెలుసుకోండి. ఓకే, సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ లెక్చర్ కామ్రేడ్స్. ఈ డిస్ప్లే అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు నిజంగా అర్థమై ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వెబ్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ సోర్స్ కోడ్ మొత్తం నేను గిటబ్లో అప్లోడ్ చేస్తున్నా, అలాగే ఈ నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా. హ్యాపీ అప్ స్కిల్లింగ్ కామ్రేడ్స్, హస్త లభిస్తా, మళ్ళీ కలుద్దాం, బాయ్.